అసలే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం ఫైర్ మీద ఉంది. అనేక విషయాల్లో పాలక పక్షాన్ని నిలదీస్తుంది. దాదాపుగా అధికార పక్షంతో సమానంగా బలం ఉండడంతో విపక్షం దూకుడుగా సాగుతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న పరిణామాలు మోదీ సర్కార్కి చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో విపక్షం మీద జరుగుతున్న దాడులు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. జాతీయ మీడియాలో చాలా పెద్ద వ్యవహారంగా మారింది. పలు కథనాలు వచ్చాయి. చంద్రబాబు సర్కారు మాజీ మంత్రుల ఇళ్ల మీద చేస్తున్నటువంటి దాడులను పూర్తిగా కళ్ళప్పగించి చూస్తోంది అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణిస్తోంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో విపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా కొంత దూకుడుగా వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ సమయంలోనే పార్లమెంట్లో ఇలాంటి విషయాల్ని విపక్షాలు తమకి ఆయుధంగా మలుచుకునే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా ఎన్డీఏకు పెద్ద తలనొప్పిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తమిళనాడు రాజకీయాల మీద ఏపీలో జరుగుతున్న పరిణామాల ప్రభావం ఉంటుంది అని బీజేపీ ఆందోళన పడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు చాలా అగ్రెసివ్గా దాడులకు పూనుకుంటున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ని హెచ్చరించినట్టు కనిపిస్తుంది. ఇలాంటి తీరు సరికాదు అంటూ నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు వెళ్ళినట్టుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే కేంద్రానికి వివరణ ఇచ్చుకోవడానికి నారా లోకేష్ హుటాహుటీన ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగియగానే ఢిల్లీ వెళ్ళి వీలైనంతగా మంత్రుల్ని కలిసి వాళ్ళందరికీ ఏపీలో పరిణామాల గురించి నచ్చజెప్పాలనే స్థితిలో నారా లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏమాత్రం సహించే పరిస్థితుల్లో కనిపించడం లేదన్న సమాచారం వినిపిస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసిన తర్వాత చంద్రబాబు కూడా రంగంలోకి దిగినట్టు చెప్పాల్సి ఉంటుంది. నిజానికి దాడులు జరిగిన రోజు, తొలి రోజు అంబటి రాంబాబు ఇంటి మీద, మరుసటి రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన చంద్రబాబు మాత్రం ఎక్కడా ఉలుకు పలుకు లేదన్నట్టుగా ఉన్నారు. వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది అన్నట్టుగా చూశారు. పైగా అలాంటి దాడులు జరుగుతున్నటువంటి ధోరణిని తెలుగుదేశం నాయకత్వమే సమర్థించేటువంటి స్థితిలో కనిపించింది. కానీ చివరకు ఒక రోజు గడిచిన తర్వాత చంద్రబాబు కూడా రిలీజ్ కావాల్సి వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల తర్వాత ఆ ఘటనల మీద కేసులు పెట్టాల్సి వచ్చింది. కేసుల్లో భాగంగా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేయాల్సి వచ్చింది. గుంటూరులో జరిగినటువంటి ఘటన మీద ప్రధానమైనటువంటి A1గా గల్లా మాధవి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, A2గా ఆమె భర్త పేరును కూడా పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రీతిన ఒత్తిళ్ళు వచ్చుంటాయో ఇట్టే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాల మీద ఏపీ బీజేపీ నాయకత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళంతా దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు తగవు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు కూడా కన్నెర్ర చేసిన తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వం కదులుతున్నట్టుగా కనిపిస్తోంది. నామమాత్రంగానైనా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మరింత ఆగ్రహం కలిగించకూడదనే దిశలో చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాలు పార్లమెంట్లో విపక్షాలు సొమ్ము చేసుకోకూడదు అనే ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం పడింది. అందుకు తగ్గట్టుగా ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి నేతలందరినీ పిలిచి ఇలాంటి పరిణామాలకు చెక్ పెట్టాలి అనే దిశలో అడుగులేసినట్టు కనిపిస్తుంది. మొత్తంగా ఏమైనా కేంద్ర ప్రభుత్వం స్పందించిన తర్వాత మాత్రమే ఏపీలో చంద్రబాబు చర్యలకు పూనుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. అరకొరగానైనా అంతంత మాత్రంగానైనా కేసులు పెట్టి నియంత్రిస్తాం అని హెచ్చరిక చేయాల్సి వస్తుంది. అదే సమయంలో టీడీపీ నాయకత్వం అంతా కదిలి సంయమనం పాటించాలి అని హెచ్చరించాల్సిన స్థితి వచ్చినట్టుగా
చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా కేంద్రంలోని హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి వాళ్ళ దృష్టిలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ రాజకీయ దాడుల వ్యవహారం వెళ్ళినట్టుగా, వాళ్ళంతా ఆగ్రహించినట్టుగా, వాళ్ళ ఆగ్రహం తర్వాత మాత్రమే ఏపీ ప్రభుత్వంలో అంతో ఎంతో కదలిక వచ్చినట్టుగా చెప్తున్నటువంటి విషయం మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం. రాజకీయంగా చంద్రబాబు అననుకూల సమయంలో ఇలాంటి ఎత్తులేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మరోసారి పరువు కోల్పోయే పరిస్థితి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ నాయకత్వం చంద్రబాబు తీరుతో ఏమాత్రం సంతృప్తిగా లేదన్న ప్రచారం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో నారా లోకేష్ హుటాహుటీని ఢిల్లీ వెళ్ళి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే టీడీపీ నాయకత్వం ఎలాంటి పరిస్థితుల్లో సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది.